నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. నేను గౌరీ. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్గా మారింది. కేంద్రం ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి, కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కలేదు. అయితే గతంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అవసరం లేదు అంటూ చేసిన ప్రకటనతో అందరూ ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఉండదు అని అనుకున్నారు. అయితే ఇప్పుడు జరిగిన ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మరొకసారి ప్రత్యేక హోదా అనేది మనం సాధించాల్సిన హక్కు, అది మరిచిపోయిన గతం కాదు అంటూ చర్చనీయాంశం తెరపైకి వచ్చింది. అసలు ఏపీకి కావాల్సింది ఏంటి? ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజే? దీనిపై ఈరోజు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ విశ్లేషకులు నల్లమోతు చక్రవర్తి గారు. నమస్కారం సార్. నమస్తే గౌరీ గారు. సార్, అసలు ప్రత్యేక హోదా అనేది ఏ ఏ రాష్ట్రాలకు ఇస్తారు? ప్రత్యేక హోదా పొందడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? మరి ఏపీకి అర్హతలు ఉన్నాయా? స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా వెనకబడ్డ రాష్ట్రాలకు, అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అస్సాం నుంచి ఆ పైన నాగాలాండ్, మిజోరాం, ఇట్లాంటి రాష్ట్రాలు మన దేశ సరిహద్దుల్లో ఉండి వెనకబడి ఉన్నాయి. అక్కడ కొంత బీదరికం, వెనుకబాటుతనం, పారిశ్రామిక అభివృద్ధి లేకపోవటం, ఇట్లాంటి కారణాల మూలంగా త్వరితగతిన అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించడానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం జరిగింది. దీంట్లో చాలా రాయితీలు రావడం జరుగుతుంది. వ్యాపారాలు అక్కడ స్థాపించడానికి పోటీ పడతాయి బిజినెస్ హౌసెస్, కాబట్టి దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏ డిమాండ్స్ ఉన్నాయి? ప్రత్యేక హోదా అడగటానికి కారణాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్న డిమాండ్స్ అవుతున్నాయి. దానికి విభిన్నమైన కారణాలు. వాళ్ళంత వెనకబడ్డ రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తీరు చాలా అన్యాయంగా, అరాచకంగా, దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా, ప్రజల మనోభిప్రాయాలకు వ్యతిరేకంగా జరగటం జరిగింది. ఆ విభజనలో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కుట్ర పన్ని తెలుగు ప్రజలను విడదీయటం జరిగింది. ఆ నేపథ్యంలో తెలుగు ప్రజలు, నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. హైదరాబాదు ఉమ్మడి రాజధాని, హైదరాబాద్లో వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఆ రెవెన్యూ అంతా తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి పార్లమెంట్లో ఆయన చెప్పింది కూడా అది ఆయన సొంత ప్రకటన కాదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ బీజేపీ గారితో సంప్రదించి, ఇతర బీజేపీ నాయకులతో సంప్రదించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తానని పార్లమెంట్ ఫ్లోర్ మీద వాగ్దానం చేశారు. అది పూరించాల్సిన అవసరం ఉంది. అది ఈ రోజుకి జరగలేదు. అది చాలా దురదృష్టం. బట్ దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అంటే ఇది కారణం. వాళ్ళు చేసిన అరాచకానికి వాళ్ళు మూల్యం చెల్లించుకోవాలి. వాళ్ళు చేసిన దుర్మార్గానికి మూల్యం చెల్లించుకోవాలి. వాళ్ళ రాజకీయాల కొరకు వేల సంవత్సరాల చరిత్ర గల తెలుగు జాతిని రెండు ముక్కలు చేసినందుకు వాళ్ళు మూల్యం చెల్లించుకోవాలి. అసలు ప్రత్యేక హోదా అనేది ఒక రాష్ట్రానికి ఇవ్వాలి అనేది రాజ్యాంగంలో ఉందా? ఒకవేళ రాజ్యాంగంలో ఉన్నా లేకపోయినా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హామీని మరి మరోసారి అధికారంలో ఉన్న ప్రభుత్వం అయినా సరే నెరవేర్చాలి కదా. మరి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని మోదీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు? కమిట్మెంట్స్ మేడ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ హ్యావ్ టు బి ఆనర్డ్ అండ్ ఫుల్ఫిల్డ్. దే ఆర్ ఇన్ నేచర్ ఆఫ్ అష్యూరెన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంట్ ఫ్లోర్ మీద ఒక ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకులతో సంప్రదించిన తర్వాత ఇచ్చిన వాగ్దానం పార్లమెంటు, మొత్తం పార్లమెంటు తరఫున ఆయన ఇచ్చిన వాగ్దానం. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని ఆనర్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఆయన అన్నారు. ఇవాళ భారత ప్రభుత్వం తెలుగు ప్రజల్ని మోసం చేసింది. పచ్చి దగా చేసిన దురదృష్టం ఏంటంటే మన నాయకులు ఎవరు మాట్లాడలేరు, మన రాజకీయ పార్టీలు కూడా అడగటం లేదు. సో మన చేతగానితనం కొంత దీంట్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మన చేతగానితనాన్ని అలుసుగా తీసుకుని ఇవ్వం అంటున్నారు. అంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, మేము ఇవ్వం, ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు.
ఇప్పుడు మరోసారి ఎన్డీఏనే అధికారంలోకి వచ్చింది, ఇక్కడ కూటమి కూడా అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబుకి ఛాన్సెస్ ఉన్నాయి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి మాట్లాడటానికి. మరి ఇప్పుడు ఆ అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా, చేసే అవకాశం ఉందంటారా? లెట్స్ గో వన్ స్టెప్ బ్యాక్. ఓకే. 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, బీజేపీ ప్రభుత్వం అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజ్ కానీ ఏదైతే ఇస్తా అన్నారు ఇవ్వట్లేదు కాబట్టి మేము బయటకు వచ్చామన్నారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కొంత ప్రజల్లో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ డిమాండ్ రావటం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము స్పెషల్ కేటగిరీస్ తెస్తాం, మాకు మ్యాక్సిమం అత్యధిక సీట్లు ఇవ్వండి, మెడలోంచి తీసుకొస్తాం అన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన సిబిఐ కేసులు, మోడీ గారి చేతిలో ఈయన జుట్టు ఉండటం మూలంగా ఈయన 5 సంవత్సరాలు అసలు లిటరల్లీ ఏమీ చేసింది లేదు. అంటే అడిగిన పాపాన పోలేదు, వాళ్ళు ఇవ్వలేదు. నా 2024లో ఎన్నికల ప్రచారంలో మీరు మేనిఫెస్టోలో కనుక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కూడా ఎవరు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరు అడగటం లేదు. అయ్యేసరికి ఇవాళ ఆ డిమాండ్కు ఎక్కడ దాన్ని తలకెత్తుకునే నాయకుడు ఈరోజు లేడు. సరే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అడుగుతున్నారు కానీ వాళ్ళకి రాజకీయంగా స్థానం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకానికి ఈ రోజుకి మూల్యం చెల్లిస్తుంది. 10 సంవత్సరాలు గడిచిపోయిన ప్రజలు మర్చిపోలేదు. వాళ్ళు రాష్ట్రాన్ని ఎంత దుర్మార్గంగా పార్లమెంట్ తలుపులు మూసి టీవీ ప్రసారాలు ఆపేసి ఏదో కక్షపూరితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద కక్షపూరితంగా ఏదైతే విభజన చేశారో దాన్ని ఈరోజు ఇంకో 10 సంవత్సరాలైనా క్షమించరు ప్రజలు, ఇంకో 10 సంవత్సరాలైనా క్షమించరు. అది ఎప్పుడు వచ్చిందో వాళ్ళకి అనేది నాకు తెలియదు. ప్రస్తుతానికైతే అది పరిస్థితి. అయితే 2 ప్రధాన రాజకీయ పార్టీలు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఏమాత్రం దృష్టి పెట్టట్లేదు. దురదృష్టకరం, విచారకరం, ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి ఏమన్నా అయితే ప్రజల చేతుల్లో ఉంది. ప్రజలు, పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు దీన్ని ఎత్తుకొని పోరాటం చేస్తే వస్తుంది. అంటే మీరు అన్నదాని ప్రకారం తెలంగాణ కోసం ఉద్యమం చేసినట్లు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం కూడా ఏపీ నుంచి ఉద్యమం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంటారా? సాక్షాత్తు పార్లమెంట్ ఫ్లోర్ మీద ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అనటంతో పాటు ఇది మా ఏకాభిప్రాయం కాదు, నేను అరుణ్ జైట్లీని సంప్రదించాను, మళ్ళీ అరుణ్ జైట్లీ ఒక్కరే కాదండి, ప్రధానమంత్రి ఇతర ముఖ్య భారతీయ జనతా పార్టీ నాయకుల్ని సంప్రదించి నేను ఈ వాగ్దానం చేస్తున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు దానికి కూడా విలువ లేకపోతే వేర్ డు యు గో? అంటే జల్లికట్టు తమిళనాడు చిన్న విషయానికి అంత పెద్ద పోరాటం చేస్తే దిగొచ్చింది. సుప్రీంకోర్టు కూడా తీర్పు వెనక్కి తీసుకుంది. మీరు పోరాడకపోతే మీకు రావు. వాళ్ళు శుభ్రంగా చెప్తున్నారు, ఇవ్వం, ఏం చేస్తావో చేసుకో, రైల్వే జోన్ ఇవ్వం, ఏం చేస్తావో చేసుకో. మీరు చేతగాని తనాన్ని వాళ్ళ మీద కూడా నెట్లేము. మనం కూడా అడగాలి, పోరాడాలి మన హక్కుల కొరకు. ఆ నేపథ్యంలో మనం చేయలేనప్పుడు అది మన చేతగాని అవుతుంది. వీ హ్యావ్ టు లివ్ విత్ వాట్ వీ హ్యావ్. మీరు అన్నట్లు అరుణ్ జైట్లీ గారితో పాటు ఆ తర్వాత ఆయన 5 సంవత్సరాలు అంటే వెంకయ్య నాయుడు గారు కూడా దాన్ని 10 సంవత్సరాలు కావాలి, కేవలం 5 సంవత్సరాలు ఏం సరిపోద్ది అన్నారు. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా అదే పెట్టారు గత ఎన్నికల్లో. మరి అప్పుడు కావాలి అన్నారు, ఆ తర్వాత ఆయన పార్లమెంట్ లోనే వెంకయ్య నాయుడు గారు ఎందుకు అసలు ప్రత్యేక హోదా అన్నారు. అంటే ఇవి కేవలం ఎన్నికల కోసం చేసిన హామీలనే అనుకోవాలా? రాజకీయ నాయకులు మన రాష్ట్రాన్ని పనంగా తమ పొలిటికల్ కెరియర్ కొరకు రాష్ట్రాన్ని పనంగా పెట్టడం ఇప్పుడు కొత్త కాదు. మన రాష్ట్ర విభజన అప్పుడే చూసాం. చిరంజీవి గారు, పల్లం రాజు గారు, పురంధేశ్వరి గారు, కావూరి సాంబశివరావు గారు వీళ్ళందరూ రాష్ట్రాన్ని అమ్మేశారు. వాళ్ళందరూ మంత్రులు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వీళ్ళు పెద్ద చేసింది ఏమి లేదు. మేము కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే దాన్ని కట్టుబడి ఉన్నా అన్నారు కానీ తెలుగు ప్రజల కొరకు, తెలుగు జాతి కొరకు వీళ్ళు పోరాడలేరు, ఎప్పుడు పోరాడలేదు. ఇప్పుడైనా అంతే. రాజకీయ నాయకులతోటి ఇది అవుతుందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా శక్తి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించడం చాలా అవసరం. ఆయన లేకపోతే ఈరోజు మెజారిటీ లేదు. ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ లేదు. ఆయన కూడా అడగట్లేరు. అది దురదృష్టం, విచారకరం. అసలు దానివల్ల లాభం ఉందా నష్టం ఉందా అన్నది పక్కన పెట్టండి. వాళ్ళు మనకు చెప్పారు ఇస్తామని, దీనివల్ల మనకు లాభం జరుగుతుంది, మనకు అన్యాయం జరిగింది, దుర్మార్గంగా రాష్ట్రాన్ని విభజించారు, ఎవరికి ఏ లాభం లేదు. తెలుగు జాతిని ముక్కలు చేస్తే వాళ్ళకు రాజకీయంగా లబ్ధి పొందుద్ది. వాళ్ళకి తెలంగాణలో రాజకీయ లబ్ధి కూడా లభించింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పాలిస్తున్నాయి. వాళ్ళకి కావాల్సింది అదే. రాష్ట్రాన్ని చిన్న ముక్కలు చేసి బలహీనం చేస్తే మనం
పాలనలోకి రావచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నించారు, సఫలీకృతం కాలేదు, కానీ ప్రయత్నిస్తూనే ఉంటారు. దట్ ఈస్ వై దే వాంట్ స్మాల్ స్టేట్స్. స్మాల్ స్టేట్స్ ఏంటంటే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు రాష్ట్రాలను బలహీనపరిస్తే జాతీయ పార్టీలు వాటి మీద ఊరేగొచ్చు. అది కుట్ర. అది దట్ ఈస్ హౌ దే డూ. బట్ మన హక్కుల కొరకు మనం పోరాడనన్ని రోజులు ఈ పరిస్థితి ఇట్లాగే సాగుతుంది. వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చూసుకుంటారే కానీ ఒక జాతి పట్ల, జాతికి రావాల్సిన ఏవైతే స్టేటస్ కానివ్వండి, వనరులు కానీ, ఐ డోంట్ సీ దేర్ కమిట్మెంట్. దీని మీద పోరాడాలి అన్నది నాకు ఎక్కడ కనిపించలేదు. ఇప్పటి వరకు మనం చంద్రబాబు, అదే విధంగా మోదీ ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి చూసాం. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ కూడా యాడ్ అయ్యారు. మరి పవన్ కళ్యాణ్ అయినా ఈ ప్రకారంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంది అంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడలేరు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేరు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడలేరు, మోడీ గారు మాట్లాడలేరు. కొంచెం కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి అధికారంలో లేరు. అట్లీస్ట్ మేము వాగ్దానం చేస్తాం కాబట్టి మేము తెస్తామని వాళ్ళు అంటున్నారు. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. కాబట్టి ఏదన్నా అవకాశం ఉంటే పౌర సంఘాలు అన్నట్లు వాలంటరీ ఆర్గనైజేషన్స్ స్వచ్ఛందంగా ప్రజల్లోంచి ఒక రకమైన డిమాండ్ వస్తే కొంత జరిగే అవకాశం ఉంది. కానీ నేను ఇంకోటి చెప్తాను గౌరీ గారు, చెప్పండి. ఇదే అన్యాయం ఇంకే రాష్ట్రానికి భారతదేశంలో జరిగినా కూడా ప్రజలు ఇంత పట్టనట్లు ఉండరు. నో, మీ ప్లానింగ్ కమిషన్లో లేదు, ప్లానింగ్ కమిషన్లో ఉందో లేదో మాకెందుకు, మీరు పార్లమెంట్ ప్లానింగ్ కమిషన్ లేకపోతే మీరు చేయండి. ప్లానింగ్ కమిషన్ ఈజ్ దిస్ ఆల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్రియేషన్ ఆఫ్ ఏ లెజిస్లేటివ్ ప్రాసెస్. పార్లమెంట్లో చట్టాల ద్వారా వచ్చినాయి, ప్లానింగ్ కమిషన్ అయినా అక్కడి నుంచి వచ్చిందే, మన చట్టాలైనా అక్కడి నుంచి వచ్చే. రాజ్యాంగాన్ని కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు అన్నిటికీ మారుస్తున్నారు కదా మీరు రాజ్యాంగాన్ని. జిఎస్టీకి మారుస్తున్నారు, కాశ్మీర్ కొరకు మార్చారు, రాష్ట్ర విభజనకు మార్చారు, అన్నిటికీ మారుస్తున్నారు. మార్చినప్పుడు ఇది మార్చుకోవచ్చు. అసలు అది అడ్డంకే కాదు, ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా మీరు చెప్పారు కాబట్టి. కాబట్టి ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంత పౌర సమాజం, అసలు నిస్తేజంగా ఉన్న పౌర సమాజం మనకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలు కూడా చూసుకోండి. ఇంత పెద్ద రాష్ట్రాన్ని విభజించేటప్పుడు హైదరాబాద్ వాజ్ ద సెంటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం రాలేదు, దే జస్ట్ వాక్డ్ అవే. నేను తెలంగాణ వాడిని బై ది వే, సో ఐఎమ్ హ్యాపీ దట్ తెలంగాణ ఈస్ డూయింగ్ వెల్. బట్ న్యాయబద్ధంగా జరగలేదు విభజన. హైదరాబాద్లో ఉన్న స్టేట్ మెయిన్ హెడ్ క్వార్టర్ ఆర్గనైజేషన్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇరిగేషన్ ఏవైతున్నా అవి కూడా సగం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇచ్చేశాడు. ఏది ఆయనకి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో సాయం చేసింది కాబట్టి ఈ జస్ట్ సింప్లీ గేవ్ ఇట్ అవే. ఏది ప్రభుత్వ కార్యాలయాలను ఇచ్చేయటం జరిగింది. ఆయన ఎక్కడ ప్రజల్లో స్పందన లేదు, రాజధాని పోయినా స్పందన లేదు, మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని ఇవ్వకపోయినా స్పందన లేదు, రాజకీయ పార్టీలు పోరాడవు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రజలు నిస్తేజంగా ఉన్నారు, ప్రజలు పట్టించుకోవట్లేరు కాబట్టి రాజకీయ పార్టీలు పట్టించుకోవు, అసలు జాతీయ పార్టీలకు అసలు పట్టింపు ఉండదు. దట్ ఈస్ ద సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టుడే. గతంలో ఎన్డీఏతో ఉన్న చంద్రబాబు ఈ ప్రకటన చేసిన తర్వాత ఏదైతే రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉండదు అని ఎప్పుడైతే మోదీ ప్రభుత్వం ప్రకటన చేసిందో ఆ తర్వాత నిరసన తెలిపారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ప్రత్యేక ప్యాకేజ్ అనేది వచ్చింది. అసలు ప్రత్యేక హోదాలో ఉండేవేంటి, ప్రత్యేక ప్యాకేజీలో ఉండేవేంటి? చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పారు, ప్రత్యేక హోదాలో ఉండేవన్నీ కూడా ప్రత్యేక ప్యాకేజీలో ఉంటాయి అని. మరి అలాంటప్పుడు హోదానే ఇవ్వచ్చు కదా, ప్యాకేజ్ ఎందుకు? అసలు ఆ డిఫరెన్స్ ఏంటి సార్? డజంట్ మేక్ ఎనీ సెన్స్. కాకపోతే దాంట్లో కొన్ని ఫైనాన్షియల్లీ దే హావ్ పుట్ సమ్ లిమిటేషన్స్, ఎంత లాభం వస్తుంది అనేది. సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో 90% ఫండింగ్ స్పెషల్ ప్యాకేజ్లో 12 కోట్లు ఈస్టర్న్ కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్కి 12,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. 7,500 రెవెన్యూ డెఫిసిట్ కవర్ చేయడానికి ఇస్తా ఉన్నారు. మరి అది మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి చివరిలో 10,000 కోట్లు ఇచ్చారు, మరి అది కవర్ అవుద్దామో తెలీదు. 2,500 కోట్లు అమరావతికి, ఇంతకుముందు 1,000 కోట్లు ఇస్తా ఉన్న దాని మీద అదనంగా ఇస్తా ఉన్నారు. పోలవరం అవన్నీ ఎట్లా ఉన్నాయి. నో, బట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విల్ గివ్ యూ అ లాట్ మోర్. ఒకటి, కేంద్ర ప్రభుత్వం గ్రోస్ బడ్జెట్లో 30% నిధులు స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాష్ట్రాలకు వెళ్తాయి. దాంతోపాటు ఎన్నో రకాల పన్ను రాయితీలు ఉంటాయి, ఎక్సైజ్ ట్యాక్స్, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, ఇట్లాంటి రాయితీలన్నీ ఉంటాయి, విచ్ ఆర్ వెరీ అట్రాక్టివ్ టు కంపెనీస్ టు కమ్. ఇప్పుడు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో చాలా పారిశ్రామిక అభివృద్ధి హైదరాబాద్ చుట్టుపక్కల జరిగినప్పుడు
ఆంధ్రప్రదేశ్కి దీనివల్ల ఈ రెవెన్యూ స్ట్రీమ్ మూలంగా లాభం జరిగేది, ఆ లాభం కోల్పోయింది. ఓకే. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అదొకటి. రెండు ఒకటైనప్పుడు ఇవ్వాలిగా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయినా ఇదైనా ఇవ్వాలి. బట్ ద బెనిఫిట్స్ ఆర్ లాట్ మోర్ ఇన్ దేర్ అండ్ దెర్ ఇస్ ఎ స్పెషల్ కేటగిరీ. దాని స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఏమి ఇవ్వాలి, ఎక్సైజ్ డ్యూటీ వేవర్స్ ఏంటి, ట్యాక్స్లో ఎట్లాంటి, ఇన్కమ్ ట్యాక్స్లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్లో ఎట్లాంటి రాయితీలు ఇవ్వాలి, సంస్థలకి ఎటువంటి రాయితీలు ఇవ్వాలి, పెట్టుబడిలో ఎటువంటి భాగస్వామ్యం ఉండాలి. ఇందా నేను చెప్పినట్లు మొత్తం బడ్జెట్లో 30% ఈరోజు గ్రోస్ బడ్జెట్లో 30% స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఇస్తున్నప్పుడు మనకు ఇవ్వాలి. ఓకే. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్. ఐ మీన్ రెండు ఒకటైనప్పుడు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి కదా. సో ఇది కేంద్ర ప్రభుత్వం మనకు చెవులో పువ్వు పెడుతుందండి. మనం చేతగాని వాళ్ళం అనుకుంటుంది. మనకు చేతనైతే పోరాడాలి, చేత కాకపోతే. అసలు ప్రత్యేక హోదా ఉండదు రాష్ట్రాలకి అని మోదీ ప్రకటనకు కారణం 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు అన్నారు. నిజంగా 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా వద్దు అని చెప్పిందా? ఆర్థిక సంఘం చట్టాలు చెయ్యదు. ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదు, ఇవ్వటం సమంజసం కాదు. ఒక రాష్ట్రం అడిగితే ఇంకో 10 రాష్ట్రాలు అడుగుతాయి. ఇవన్నీ సహేతుకమైన కారణాలే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చాలా దుర్మార్గంగా జరిగింది, అన్యాయంగా జరిగింది, అరాచకంగా జరిగింది, చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగింది. ఒక కేబినెట్ మీటింగ్లో బిల్లు పెట్టలేదు, ఒక టేబుల్ ఐటమ్ కింద పెట్టారు. అంటే మీరు టేబుల్ ఐటమ్ అంటే ఒక ఫ్యానో లైటో కొనటానికి పెట్టే బడ్జెట్ కాగితాలు ఉంటాయి చూసారా, ఆ తరహాగా భారతదేశంలోనే 5వ అతిపెద్ద రాష్ట్రాన్ని 2 ముక్కలు ఓ టేబుల్ ఐటమ్గా పెట్టి చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యతిరేకించింది విభజనకి. టీవీలు మూశారు, ప్రసారాలు ఆపేశారు, పార్లమెంట్ తలుపులు మూశారు. రాష్ట్ర విభజన బిల్లు ఓటింగ్కి పెడితే ఎంతమంది దానికి ఫేవర్లో ఓటేశారో కూడా తెలియదు. ఆ రోజు ఈ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు మన 500 పై చిలుకు పార్లమెంట్లో సభ్యులు ఉంటే లోక్సభలో ఎంతమంది ఫర్ అన్నారు, ఊరికే అందరు ఆయ్ నో నో అన్నారు, వెళ్ళిపోయింది అంతే. వేల సంవత్సరాల చరిత్ర గల్ల ఈ తెలుగు గడ్డ 2 ముక్కల్ని అంత అవలీలగా చేసినప్పుడు మీరు ప్లానింగ్ కమిషన్ ఏదో చెప్పింది, ఈ నీతి ఆయోగ్ ఏదో చెప్పింది, ఈ సోది మాటలు, సొల్లు మాటలు. దిస్ ఈస్ అదే మన చేతగానితనాన్ని వాళ్ళకి అనుకూలంగా వాడుకుంటున్నారు. అండ్ మన రాజకీయాలు కూడా అట్లే వచ్చాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయనతో పోరాటమే సరిపోయింది అందరికీ. మోదీ గారు దాకా పోలేదు. ఇక్కడే రాక్షస పాలన. ఈ పాలన నుంచి బయటకు వచ్చేసరికి అందరికి అయిపోయింది. కాబట్టి దిస్ ఈస్ అప్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దే హ్యావ్ నాట్ ఫాట్ వాళ్ళ రైట్ఫుల్ షేర్ ఇన్ ద డివిజన్. రాష్ట్ర విభజన అప్పుడు పోరాడలేదు, దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నా పోరాడలేదు. సో అది మన దురదృష్టం. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మళ్ళీ ఇంకో రాష్ట్రం అడుగుద్ది. ఇప్పుడు ఏపీకి ఇస్తే ఖచ్చితంగా బీహార్కి కూడా ఇవ్వాలి. సో ఈ ఉద్దేశంతోనే మోదీ ఈ ప్రత్యేక హోదా అనేది అవసరం లేదు అనే ప్రతిపాదన తీసుకొస్తున్నారు అనుకోవచ్చా? 1000 వంకలు చెప్తారండి. ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఏం చెప్పారు, చాలా పెద్ద రాష్ట్రం, దీన్ని 2 ముక్కలు చేస్తే పరిపాలనా సౌలభ్యం వచ్చుద్ది, ఇన్ని మాటలు చెప్పారా? భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలుగా అవతరించిన భారతదేశానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు తీసుకొచ్చిందే తెలుగోడు. మనదే ఫస్ట్ స్టేట్, మనమే ప్రతిపాదన పెట్టాం. మన ఒత్తిడి తట్టుకోలేక ఇన్ని రాష్ట్రాలు వచ్చాయి. మొత్తం భారతదేశ స్వరూపం ఇవాళ తెలుగు జాతి పోరాటం మూలంగా వచ్చింది. మీకు తమిళనాడు లేదు, కర్ణాటక లేదు, ఏవీ లేవు, ఒరిస్సా లేదు, వెస్ట్ బెంగాల్ లేదు, ఏవీ లేవు. వీ ఆర్ ద వన్స్. తెలుగు ప్రజలు పోరాడారు. ఏది, ఒక భాష అనేది ఒక కల్చరల్ ఐడెంటిటీ. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలి అన్నప్పుడు అప్పుడు స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ చేస్తే అప్పుడు వచ్చాయి ఈ రాష్ట్రాలు. ఓకే, దుర్మార్గం 2 ముక్కలు చేశారు. మరి మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏమైంది? తమిళనాడులో ఉన్నాయి రాష్ట్ర విభజనకి, యూపీని 3 ముక్కలు చేయాలని డిమాండ్ ఉంది. ఏది ఎవరు మాట్లాడరే? మీరు మాట్లాడలేరుగా. మరి ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చి ఒక రాష్ట్రం అడిగితే ఇంకో, ఒక రాష్ట్రాన్ని విభజించారు, చేయండి వాటిని కూడా ముక్కలు, వాటిని కూడా ముక్కలు చేయండి. మీరే చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనప్పుడు ఇది మొదటి రాష్ట్రం, మిగిలినవి కూడా చాలా పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, వాటిని కూడా ముక్కలు చేస్తా ఉన్నారు. ఏది చేయలేదుగా. ఇప్పుడు అనుభవిస్తుంది మనమే కదా. కాబట్టి వేరే రాష్ట్రాలు అడుగుతా అంటే దే డోంట్ హ్యావ్ ఎ జస్టిఫికేషన్ టు ఆస్క్. వాళ్ళకి సరైన కారణాలు లేవు.
మనకు చాలా గట్టి కారణాలు ఉన్నాయి. అవును. మనం మోసపోయాం. ఉమ్. కాబట్టి ఇవన్నీ వంకలు. వాడు 1,00,000 వంకలు చెప్తారండి. బట్ ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్. వాళ్ళు ఇచ్చే కారణాలు ఏవైతున్నాయో అవి సరైన కారణాలు కాదు. అసలు ప్రత్యేక హోదా అనేది వెనుకబడిన రాష్ట్రాలకే ఇస్తారు కదా. మరి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పరంగా విభజన తర్వాత వెనుకబడింది. సో ఆ కేటగిరీలో కాకపోయినా అసలు అభివృద్ధి జరగాలి అంటే ప్రత్యేక హోదాని కాసేపు పక్కన పెడదాం. ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం? స్పెషల్ కేటగిరీ స్టేటస్ వలన బ్రహ్మాండం బద్దలైపోయి ఆంధ్రప్రదేశ్ సింగపూర్ లాగా అవుద్దని మనమే అనుకోవట్లేదు. దానివల్ల లాభాలు తప్పకుండా ఉన్నాయి. అవును. దాంట్లో అసలు రెండవ ఆలోచన లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి 1000 అవకాశాలు ఉన్నాయి ఈరోజు. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ల రాష్ట్రం కింద బటన్ల ప్రభుత్వం చేశారులేండి. కానీ ఓకే, కష్టాల్లో ఉన్న ప్రజలకి, బీద ప్రజలకి ప్రభుత్వం తరఫున ఎంతో కొంత సహాయం చేయడంలో తప్పేం లేదు. కానీ మీకు అభివృద్ధి జరగాలంటే పారిశ్రామిక అభివృద్ధి తప్ప వ్యాపార పరంగా జీడిపి గ్రోత్ అంటే స్థూల జాతీయోత్పత్తి, స్టేట్ ఎస్జిడిపి అంటాం, అది పెరిగితే తప్ప మీకు వేరే మార్గం లేదు. కాబట్టి మీరు ఎంతసేపు ఉన్నా పరిశ్రమలకు కావలసిన సరైన వాతావరణం సృష్టిస్తే మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి. సో సరైన వాతావరణం ఎట్లా సృష్టించాలి అంటే ఒకటి మౌలిక సదుపాయాలు. మౌలిక సదుపాయాలు మీకు రోడ్లు, రైళ్లు, బ్రిడ్జిలు, విమానాశ్రయాలు, పోర్టులు ఇట్లాంటివన్నీ ఉంటాయి. దానికి తోడు చాలా ముఖ్యమైనది ఎనర్జీ. ఎనర్జీలో మీకు ప్రత్యేకంగా విద్యుత్తు ధరలు, ఇప్పుడు విద్యుత్ ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు వాడతాయి. విద్యుత్ ధరలు తక్కువ ఉన్నప్పుడు ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. మీద కార్ల ఫ్యాక్టరీ ఉందనుకోండి, మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎక్కువ పెట్టుబడి అయ్యేది ఉద్యోగస్తుల జీతాలు అవి పక్కన పెడితే విద్యుత్ మీద చాలా ఖర్చు వస్తుంది. మనం విపరీతంగా పన్నులు వేస్తారు, అదొక సమస్య. పెట్రోల్, డీజిల్ విచ్ ఇస్ అ ఫ్యూయల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కంపోనెంట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. వాటి మీద కాస్త తగ్గించడం. నెక్స్ట్ జిఎస్టీ, ట్యాక్సులు. భారతదేశంలో వీ హ్యావ్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే పశ్చిమ అమెరికా, యూరోపియన్ దేశాల వంటి ట్యాక్స్లు ఏమో ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చే సర్వీసులు మాత్రం వెనకబడ్డ దేశాల సర్వీసులా ఉంటాయి. సో పన్నులు తగ్గించాలి. పన్నులు తగ్గించినప్పుడు అప్పుడు దెన్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కమింగ్ ఇన్. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం ఏమాత్రం కాదు అని ఖచ్చితంగా పోరాడితే సాధిస్తాము. మన హక్కుల కోసం మనం పోరాడాలి. ఆ విధంగానే మనకు కావాల్సినవన్నీ సాధించుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే విషయాన్ని ఈ రోజు మనం చర్చలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా చక్కగా అసలు హోదా కోసం ఏం చేయాలి, అదేవిధంగా హోదా కాకుండా హోదాని తెప్పించుకోవడానికి ఎలా పోరాడాలి, ఏం చేస్తే మనకి హోదా వస్తుంది అనే విషయాలను వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గౌరీ గారు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.